బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ట్రైనింగ్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో సీఎల్పీ మీటింగ్ జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే మీటింగ్కు కేబినెట్తో పాటు ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. రేపు ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం ఎక్స్పర్ట్స్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ప్రధానంగా కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు పరిధిలో అంశాలు, రాష్ట్రంలోని ఇరిగేషన్ ప్రాజెక్టుల పరిస్థితులు, ఇటీవలే కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీ వద్ద జరిగిన తప్పిదాల వంటి అంశాలపై సీఎం సమక్షంలో ఎక్స్పర్ట్స్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. బ్రేకింగ్ చూస్తున్నాం. కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు ఇరిగేషన్ ప్రాజెక్టులపై ట్రైనింగ్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఎక్స్పర్ట్స్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. ఇవాళ సాయంత్రం అసెంబ్లీలో సీఎల్పీ మీటింగ్ జరగనుంది. సీఎం అధ్యక్షతన జరిగే మీటింగ్కు కేబినెట్తో పాటు ఎమ్మెల్యేలంతా హాజరు కానున్నారు. రేపు ఇరిగేషన్పై శ్వేతపత్రం విడుదల నేపథ్యంలో సీఎల్పీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇరిగేషన్ చర్చలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనుసరించాల్సిన వ్యూహంపై సీఎం ఎక్స్పర్ట్స్ ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయనున్నారు. ఇక దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. ఎస్ హరీష్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఈ రోజు సాయంత్రం 5 గంటలకు సీఎల్పీ సమావేశం జరగబోతుంది. ప్రధానంగా ఏదైతే రేపు శాసనసభ వేదిక కూడా కాంగ్రెస్ పార్టీ ఇరిగేషన్ పైన కూడా శ్వేతపత్రం విడుదల చేసేందుకు సిద్ధమైన నేపథ్యంలో దానికి అనుసరించాల్సిన వ్యూహాలు, ఏదైతే ఎమ్మెల్యేలకు సంబంధించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రతిఘటించే వాదనలు కొనసాగించే అవకాశం ఉంది. కాబట్టి పూర్తిగా ఈ రోజు వర్క్షాప్ అంటే ఎమ్మెల్యేలకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే క్రమం కనిపిస్తుంది. ప్రధానంగా గత కొద్ది రోజుల నుంచి కూడా ఇక్కడ బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య వాటర్ వార్ నడుస్తున్న క్రమం కనిపిస్తుంది. ఇక్కడ కాలేజ్ కావచ్చు, పేరుగడ్డ ఇందుబాటు కావచ్చు, అన్నారం కమిటీకి సంబంధించిన అంశాలపైన కూడా రోజులుగా కూడా చర్చలు నడుస్తున్నాయి. ఇక్కడ కృష్ణా రివర్ బోర్డుకు సంబంధించి కూడా ఆ వాటాల్లో ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం సంబంధించి గతంలో ఆంధ్ర సంబంధించిన ప్రాంతానికి ఎక్కువ నీరు కేటాయించే విధంగా కూడా సంతకాలు చేసిందని కూడా ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. ఇక పూర్తి అంశాలు అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా జరిగిన అవకతవకలు కావచ్చు, ప్రాజెక్టు ద్వారా ఎంత మేరకు నష్టపోయావు, రీడిజైన్ వల్ల కూడా ఎంతవరకు అక్కడ జరిగిన ఫలితాలు ఎంతవరకు కూడా ఉంటాయన్న దానిపైన కూడా పూర్తిగా ఇప్పటికీ అక్కడ వెళ్ళి కూడా ఏదైతే వర్క్ షాప్ నిర్వహించారో అక్కడ దానికి సంబంధించిన క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు మంత్రులతో కూడా అక్కడ క్షేత్రస్థాయిలో పరిశీలన చేశారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి పూర్తిగా రేపు సంబంధించిన ఏదైతే సభా వేదిక కూడా రేపు వైట్ పేపర్ రిలీజ్ చేస్తారు. కాబట్టి పూర్తిగా దీనికి సంబంధించి బీఆర్ఎస్ సంబంధించిన క్వశ్చనింగ్ అవర్ లో వాళ్ళు ప్రతిఘటించే వాదనలు ఉంటాయి. కాబట్టి దాన్ని ఎదుర్కొనే విధంగా ఇప్పుడు ఎమ్మెల్యేలకు సంబంధించి ట్రైనింగ్ ఇచ్చే కార్యక్రమం నిర్వహిస్తుంది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి కూడా ఎల్లుండి అంటే కాళేశ్వరం ప్రాజెక్టు సందర్శనకు తీసుకువెళ్తాం, బీఆర్ఎస్ ఎల్పీ నేత కూడా రావాలి, సీఎం కేసీఆర్, మాజీ సీఎం కేసీఆర్ ని కూడా పిలవాలని కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ కి ఆదేశాలు నేపథ్యంలో ఎల్లుండి 13వ తేదీకి సంబంధించిన పర్యటన ఉంటుంది. మరోవైపు బీఆర్ఎస్ సంబంధించి నల్లగొండలో పెద్ద ఎత్తున సభలు నిర్వహిస్తున్నారు. పూర్తిగా ఇరిగేషన్ పైన ఫోకస్ చేసింది కాబట్టి కాంగ్రెస్ పార్టీ దానికి సంబంధించిన ఇప్పటికే విజిలెన్స్ కావచ్చు, కాగ్ నివేదికను కూడా సిద్ధంగా ఉంచుకున్నది. రేపు జరిగిన కాళేశ్వరంలో జరిగిన లాభాలేంటి, ఆయకట్టు డిజైన్ తో ఆయకట్టు పెరిగిందా దానిపైన కూడా పూర్తిగా రేపు సభా వేదికగా చర్చించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే ఎస్ఎల్బిసి సంబంధించిన ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి సభా వేదిక కూడా ప్రశ్నించిన నేపథ్యం అనేది 1 కిలోమీటర్ మేర కూడా తవ్వలేదు అని చెప్పిన నేపథ్యంలో దానికి బీఆర్ఎస్ ఏదైతే మాజీ మంత్రి హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. 11 మీటర్లు బీఆర్ఎస్ ప్రభుత్వం దానికి తవ్వకాలు జరిపాయన్న. కాబట్టి పూర్తి స్థాయిలో రేపు ఈ అంశాలపైన కూడా
సభా వేదిక కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎమ్మెల్యేలకు ఇక్కడ మంత్రులకు సంబంధించి కూడా ఎట్లా ఎదుర్కోవాలి, అక్కడ జరిగిన అవకతవకలు కావచ్చు, అక్కడ కాళేశ్వరం ప్రాజెక్టులో గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అవకతవకలు, ఆ ప్రాజెక్టు ద్వారా ఎంతవరకు నష్టపోయారు, ఆయకట్టు పెరిగిందా అనే పైన కూడా ఇక్కడ మేడిగడ్డ కావచ్చు, అన్నారం ప్రాజెక్టుల విషయంలో జరిగిన అన్నిటి అవకతవకలకు సంబంధించి కూడా ఈ రోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి వాళ్ళకు సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి దిశానిర్దేశం చేయనున్నారు. రాజశేఖర్. రైట్ హరీష్, అంటే ఇప్పటికే పూర్తి స్థాయిలో ప్రతిపక్ష నేతగా రాబోతున్నటువంటి కేసీఆర్కి సంబంధించి మాటలు ఎలా ఉండబోతున్నాయి? ఎందుకంటే గతంలో జరిగినటువంటి పూర్తి ప్రాజెక్టుల వివరాలు అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఫోకస్ చేసినటువంటి పరిస్థితి. ఇటువైపు సచివాలయానికి శాఖకు సంబంధించి కానీ, లేకపోతే పూర్తి స్థాయిలో మనం నిర్మించినటువంటి అంబేద్కర్ విగ్రహాన్ని స్టాట్యూకి సంబంధించి పూర్తి స్థాయిలో అందులో ఉన్న అవకతవకలు తీస్తామని చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ఆ విషయాలు ఏమైనా ప్రస్తావించే అవకాశం కనిపిస్తుంది ఎక్స్పర్ట్స్ పూర్తి స్థాయిలో ఇక్కడ మంత్రుల నేపథ్యంలో? ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు, ఇతర ఏదైతే బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు ఉన్నాయో వాటన్నిటిపైన కూడా ఇప్పటికే సమగ్ర విచారణ జరిపించారు. అధికారులను కూడా ఆదేశించడం జరిగింది. ప్రధానంగా రేపు సంబంధించి గత బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేపట్టిన ప్రాజెక్టులు కావచ్చు, వాటి ద్వారా ఎంతవరకు రాష్ట్ర ప్రజలకు వాటి ద్వారా లబ్ధి చేకూరింది, దానివల్ల ఇంతవరకు రాష్ట్ర ప్రజానీకానికి సంబంధించి ఏదైతే బడ్జెట్ విషయంలో కూడా ఎంతవరకు నిధుల గోల్మాల్ జరిగాయి, వీటన్నిటిపైన కూడా ఇప్పటికే అక్కడ అధికారులతోటి డేటా తెప్పించుకోవడం జరిగింది. ఇక్కడ శ్వేతపత్రం సంబంధించిన పూర్తి స్థాయిలో ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన చేతిలో శ్వేతపత్రం ఉన్నది కాబట్టి రేపు సభా వేదికగా ప్రాజెక్టులు అలాగే గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో చేపట్టిన ఏదైతే నిర్మించిన సంబంధించిన అన్ని అంశాలపైన కూడా రేపు వైట్ పేపర్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నది కాబట్టి ఈ రోజు జరిగే సమావేశంలో పూర్తి స్థాయిలో వీటన్నిటి అంశాలపైన కూడా ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేసి రేపు బీఆర్ఎస్ వాదనలు ఎదుర్కొనే విధంగా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి ఎట్లా ఉండబోతుంది, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే గత బీఆర్ఎస్ సంబంధించిన ప్రాజెక్టులో జరిగిన అవకతవకలు ఏ విధంగా నిలువరించాలి అనే పైన కూడా పూర్తిగా వాళ్ళకు దిశానిర్దేశం చేయనున్నారు. రాజశేఖర్. రైట్, ఫైనల్గా అంటే రేపు పూర్తి స్థాయిలో రెండు పార్టీలు సిద్ధమవబోతున్నటువంటి పరిస్థితి. సో ఎలా ఉండబోతుంది రేపు సంబంధించినటువంటి అసెంబ్లీ? అలాగే ప్రధానంగా ఇంకొక విషయం మాట్లాడుకుంటే రేపు జరిగినటువంటి శ్వేతపత్రం తర్వాత దానికి సంబంధించినటువంటి చర్చ జరిగే అవకాశం ఉందా? ఎన్ని గంటలకు ప్రధానంగా స్టార్ట్ అవబోతుంది? అక్కడ ఉన్నటువంటి పూర్తి ఎక్స్పర్ట్స్ అంటే ఈరోజు జరుగుతున్నటువంటి దాన్ని రేపటికి సంబంధించి పూర్తి స్థాయిలో ప్రభుత్వం ఎదుర్కోవడంలో రేపు రసాభాస చోటు చేసుకునే అవకాశం ఉన్నాయి అనుకోవచ్చు మనం. ఖచ్చితంగా ఇప్పటికే ఏదైతే సభ వాడి వేడిగా కొనసాగుతున్న క్రమం కనిపిస్తుంది. ఇక్కడ ఏదైతే నిన్న బడ్జెట్ ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రవేశపెట్టారు, దాంట్లో 6 గ్యారంటీలకు సంబంధించిన అత్యంత ప్రాధాన్యతనిస్తూ కూడా ఎక్కువ బడ్జెట్ ను కేటాయించి ఇతర బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ను వ్యతిరేకిస్తున్నారు. ఇది హామీలకు అమలు కాదు, ఈ బడ్జెట్ కూడా సరిపోదని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. కాబట్టి రేపు దీనిపైన కూడా వాదనలు కొనసాగే అవకాశం ఉన్నది. కాబట్టి దానికి సంబంధించి కావచ్చు, ఇక ఇతర ఏదైతే కేసీఆర్ కూడా సభకు వస్తారన్నట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ సభకు వస్తే ఎలా ఉంటుంది, సభను కేసీఆర్ ఏ విధంగా ఎదుర్కోగలుగుతాడు, కేసీఆర్ ని ఎదుర్కోగలగా సంబంధించిన పూర్తి డేటా మన వద్ద ఉండాలి. ఎమ్మెల్యేలకు కూడా పూర్తిగా దిశానిర్దేశం చేయనున్నారు. కాబట్టి రేపు సభ వాడివేడిగా జరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ప్రధానంగా బడ్జెట్ ఏదైతే 6 గ్యారెంటీలకు సంబంధించి అమలు చేయాలని కూడా ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టుపడుతుంది. మరోవైపు కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన ఎలాంటి అవకతవకలు జరగలేదు, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలని ఎట్లాంటి ఆరోపణలు చేస్తున్నారు కూడా బీఆర్ఎస్ ప్రతిఘటిస్తుంది. కాబట్టి వీటన్నిటి అంశాలపైన కూడా రేపు వాడివేడిగా సభలో చర్చ జరిగే అవకాశం అయితే ఉంది. రాజశేఖర్. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.